పూర్వం జరత్కారుడు అనే గొప్ప ముని ఉండెను. అతడు రోజూ వేదం చదువుతూ తపస్సు చేసేవాడు. వివాహం చేసుకుంటే ఇంకో జన్మ వస్తుందని భయంతో బ్రహ్మచారిగా ఉన్నాడు. ఒకసారి అతడు అడవిలో వెళ్తుంటే ఒక నీటి గుంటలో ఒక గడ్డి దుబ్బును చూశాడు. వాటి వేర్లన్నీ ఎలుకలు కొరికేశాయి. ఒక్క వేరు మాత్రమే మిగిలి ఉంది. ఆ గడ్డికి వేలాడుతున్న కొంతమంది మునులను చూశాడు. వారితో ఇలా అన్నాడు, ఇదేమైనా విశేషమైన తపస్సా? నాకు చెప్పండి, నేను కూడా చేస్తాను అని అడిగాడు. అప్పుడు వారు, నాయనా, ఇదేం తపస్సు? ఇది మా దుర్గతి. మా వంశంలో జరత్కారుడు అనే పాపాత్ముడు ఉన్నాడు. అతడు పెళ్లి చేసుకోకుండా సంతానం పొందకుండా ఉన్నాడు. అందుకని మాకు వారసులు లేక అధోలోకాలకి వెళ్లకుండా ఈ గడ్డిని పట్టుకుని వేలాడుతున్నాం. యముడు ఎలుకలతో ఈ వేర్లన్నీ కొరికిస్తున్నాడు. ఆ ఎలుకలు మిగిలిన ఒక్క వేరును కొరికేస్తే మేమింకా అధోలోకాలకి వెళ్ళిపోతాం. నీకు జరత్కారుడు తెలిస్తే మా ఈ అవస్థ గురించి చెప్పు అని చెప్పారు. మరి ఆ బ్రహ్మచారి జరత్కారుడు పెళ్లి చేసుకున్నాడా? తరువాత కథ కోసం టైటిల్ కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.